హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ గ్రేవీ కర్రీ అన్ని చూసేద్దాం రండి. 1 kg మటన్ తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మ్యారినేట్ చేసుకుని కుక్కర్లో వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చినాక పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి వేసాను నేను. దానిలోనే ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొత్తిమీర వేసాను నేను. ఇది కూడా బాగా ఫ్రై చేసుకోండి. మీకు ఈ కర్రీ బ్యాచిలర్స్ అయినా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా కానీ ఒక్కసారి నా తీరులో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఫస్ట్ టైం చేసినా కానీ చాలా గొప్పగా వస్తుందండి. తర్వాత ఒక 2 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి వేసానండి. ఇది కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందాక మనం కుక్కర్లో ఒక 3 విజిల్స్ వేయించుకున్నాం కదా, మటన్ని ఉడికించుకున్నాం కదా, దాన్ని దీనిలో యాడ్ చేస్తున్నాను కర్రీలో. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. దీనిలోకి మసాలా వచ్చేసి నేను ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం యాలకులు, దాల్చిన చెక్క, లవంగ వేసి ఫ్రై చేసుకొని మసాలా పట్టి వేసానండి. గరం మసాలా అది వేసేసుకొని ఉప్పు, కారం ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదండి, చూసి చాలకపోతే అడ్జస్ట్ చేసి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పావుగంట వరకు అలా కుక్ అవ్వనివ్వండి, సరిపోతుంది. చూడండి, పావుగంట తర్వాత మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర అలాంటివి వేసుకొని మీకు నచ్చిన స్టైల్లో సర్వ్ చేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.